ప్రస్తుతం నేనైతే వజ్ర గ్రౌండ్స్లో అయితే ఉన్నాను. దీపావళి పండుగను పురస్కరించుకొని ఈ రోజున పెద్ద ఎత్తున స్టాల్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం నేనైతే 10వ నెంబర్ షాప్ దగ్గర అయితే ఉన్నాను. మనతో మాట్లాడడానికి షాప్ యజమానులు అయితే ఉన్నారు. అసలు రేట్లు ఏ విధంగా ఉంటాయి, అంటే రేట్లు పెరిగినాయా లేదా, సామాన్యులు కూడా కొనుగోలు చేసి దీపావళి పండుగ జరుపుకునే అవకాశం ఉందా లేదా అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్, మీ పేరు? నా పేరు శంకర్. ఓకే, ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? మేము ఇవాళ రేపు వెళ్ళండి 3 రోజులు. అంటే ఈ మధ్య ఖర్చులన్నీ పెరిగిపోయినాయి జనరల్ పబ్లిక్కి. ఇప్పుడు దీపావళి పండుగ చేసుకోవాలంటే రిచ్ పీపులే చేసుకోవాలన్న టాక్ కూడా వచ్చేసింది. అంటే సామాన్యులు కూడా కొనుక్కొని చేసే పరిస్థితి ఉందా? రేట్లు ఎలా ఉన్నాయి? ఇదివరకు మీద ఇప్పుడు చూసుకుంటే ఇదివరకు మీద ఇప్పుడు 10% తగ్గే ఉంది తప్ప పెరగల. మనం అనుకుంటామే తప్ప పెరిగింది అనుకుంటాం కానీ ఇదివరకు మీద ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే తగ్గే ఉంది. రేట్లు కానీ ఏదేమైనా సరే తగ్గే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇయర్ స్పెషల్ ఏంటి బాంబుల్లో? ఇయర్ స్పెషల్ ఏంటంటే ఎక్కువ కిడ్స్కి స్పెషల్ ఎక్కువ వచ్చినాయి. కిడ్స్కి సంబంధించి మనకి లయన్ డక్స్ ఆ టైప్ ఉంటాయి చూడండి, అక్కడ లయన్ డక్స్ అలాగా. మనం ఏదో ఇన్స్టా ట్రోల్స్ చూసి రేట్లు ఎక్కువ ఉన్నాయి అని ఆలోచిస్తున్నాం కానీ ఎక్స్పెక్టేషన్ అంతా ఏమీ లేవు అక్కడ. అంతా కామన్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. మనం ఇన్స్టాగ్రామ్ చూసి యూట్యూబ్ చూసి ఏ ఎక్కువ ఉన్నాయని ఫీల్ అవుతున్నాం కానీ ఏమీ లేదు అంత. రియాలిటీ మాత్రం దానికి లేదు అసలు. దానికి విభిన్నంగా ఉందంటారు. బాగా ఆపోజిట్గా ఉంది అసలు, క్వైట్ ఆపోజిట్. ఓకే, అంటే ఇప్పుడు దీపావళి పండుగ పర్యావరణానికి కొంత హాని చేస్తుందనే టాక్ కూడా నడుస్తుంది కదా, మరి ఈ బాంబుల వల్ల ఏమైనా హాని ఉంటుంది? అంటే కిడ్స్కి సంబంధించి ఏది ఉండదు. అవన్నీ చిన్న పిల్లలై అవి పెద్ద బాంబులేం కాదు, చాలా చిన్న బాంబులే. ఆ పిల్లలు పట్టుకునైనా ఆడుకోవచ్చు. పిల్లల వరకు విడిగా ఉన్నాయి, పెద్దవాళ్ళు విడిగా ఉన్నాయి. పర్యావరణకి ప్రాబ్లం వచ్చింది అంటే మనం ఏది చేసినా వచ్చింది ప్రాబ్లం అనేది. ఇది ఒకటే కాదు, మనం ఏది చేసినా ఏదో విధంగా ప్రాబ్లం అనేది కామన్, అది వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆపాలనుకుంటే ఆపలేం. అది మనం బాంబులు పేల్చినా జరుగుతూనే ఉంటుంది, పేల్చకపోయినా జరుగుతూనే ఉంటుంది. అంటే అప్ టు 80% డిస్కౌంట్ అంటున్నారు కదా, ఎలా అసలు నాకు అర్థం కాదు. అంటే స్టాండర్డ్ మీద 100 రూపాయలు బిల్ అయితే 80 రూపాయలు తీసేసి 20 రూపాయలు అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు 10,000 బిల్ అయితే 2,000 ఇస్తారా? అంతే. 1,00,000 రూపాయలు బిల్ అయితే 20,000 80% డిస్కౌంట్. అంతే, అప్ టు 80%. అంటే అన్నిటి మీద కాదు, ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్కటి 85 ఉంటుంది, ఒక్కొక్కటి 70 ఉంటుంది, ఒక్కొక్కటి 75 ఉంటుంది. అలాగా డిఫరెంట్. అంతేనా? ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 3 రోజుల్లో ఎప్పుడు పెట్టామో తెలియదు, ఎప్పుడు తీసేసామో తెలియదు, పండుగ కూడా కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోద్ది కదా. మరి ఈ షార్ట్ పీరియడ్ లో కస్టమర్లకి నువ్వేం చెప్పదలుచుకున్నావు? సంవత్సరానికి వచ్చేది ఒకసారి దీపావళి. ప్రతి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే సరదాగా జరుపుకునేది దీపావళి ఒకటే. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆనందంగా కొనుక్కొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయటం. ఓకే, మీ పేరు బ్రదర్? ఏం చేస్తుంటారు? నేను ఇండియన్ కంపెనీస్లో మొబైల్ సర్వీస్. ఓకే, ఇది జస్ట్ పర్పస్ అకేషనల్గా ఫస్ట్ టైం ట్రై చేసాం. కొన్ని అటు ఇటు అవుతున్నాయి, అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. ఓకే, అంటే ఎలా ఉందండి? మార్నింగ్ నుంచి అయితే ఏం లేదు, పబ్లిక్ మూవ్మెంట్ ఈవినింగ్ నుంచి కొంచెం వాకింగ్ పెరిగిందంటారు. యావరేజ్గా ఉంది ఈ రోజు అయితే మాత్రం. పర్మిషన్స్ కూడా ఇవ్వడం కొంచెం టైట్ చేశారు కదా అన్ని సెక్టార్స్లో, సో కొంచెం ఇబ్బందిగానే ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ బాంబులు అనేవి ఇంతకు ముందు విన్నారా? ఇంతకుముందు ఈ నేమ్స్ అన్ని విన్నారా? నేమ్స్ వినలేదు, కాకపోతే కొంచెం కొత్తగా ఉంటుంది, చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే అలవాటు అవుతుంది. చెప్పదు పైన జనసేన వైఎస్ఆర్ ఆ మూల మీద ఏంటి కొంచెం వెరైటీగా ఉన్నాయి. అవుట్స్ ఏంటి? అవి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉంటుంది, వాళ్ళు తొందరగా తీసుకుంటారు. ఇంకా ప్రైస్ గురించి కూడా ఆలోచించారు. పేపర్స్ వస్తాయి కదా, పేపర్స్ వస్తాయి, పార్టీ పేపర్స్. పైకి ఎగురుతాయి అవి మామూలుగా మన ఎంట్రీ ఎప్పుడు పెడతారు కదా సైడ్, ఆ టైప్. పార్టీ ఆఫీస్ లో చేసుకోవడానికి. పార్టీ ఆఫీస్ లో కాదు, అభిమానం ఉంటారు కదా ఇంటి దగ్గర, వాళ్ళ ఆనందంగా వస్తుంది. ఇది స్టాల్ నెంబర్ 10 శ్రీ వీరబాబు స్వామి ఫైర్ వర్క్స్. ఎంత? స్టాల్ నెంబర్ 10 10కి వచ్చేస్తే 80% డిస్కౌంట్ తీసుకుని 100% కూడా కొంతమందికి ఇస్తాం. అందరికి అంటే చాలా మంది వచ్చారు, అంటే రిచ్ పీపుల్ వచ్చారు, పూర్ పీపుల్ వచ్చారు. 10 రూపాయలు 20 రూపాయలు కూడా కొనుక్కొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పెద్ద అయితే ఇస్తాం అట్లా అంటారు, మన అలా కాదు.
ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరికి రీజనబుల్ ప్రైసెస్లో కొంచెం అటు ఇటు అయినా మాకు కొంచెం లాస్ అయినా వాళ్ళు ఆనందపడతారని చెప్పి చిన్నపిల్లలు చాలా పూర్ పీపుల్ వచ్చారు. వాళ్ళ ఆనందం కొరకు కొంచెం కాంప్లిమెంటరీగా కానీ ఇచ్చి పంపిస్తాను. మేము ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా. థ్యాంక్ యూ.